హాయ్ గాయ్స్, దిస్ ఇస్ శివ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన మీరు ఈ వీడియోలో అయితే ఎంతగానో ఎదురు చూస్తున్న MI 10i 5G అయితే రిలీజ్ అయింది. ప్రైస్ వచ్చేసి మీకు తెలిసింది 21,000 స్టార్టింగ్ ప్రైస్ అయితే బేస్ మోడల్ పెట్టారు. మన కార్డ్ ఆఫర్లో 2,000 తగ్గిస్తూ ప్రైస్ అయితే 90,000 అయితే అనుకోవాలి. కానీ ఏదైతే పర్మనెంట్ కార్డ్ ఆఫర్ కాదనమాట, తర్వాత తీసేస్తారు. సో దీని ప్రైస్ అయితే 21,000 దగ్గర నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. సో ఈరోజు మనం ఈ వీడియోలో MI 10i 5G వర్సెస్ నాట్ వర్సెస్ MOTO G 5G, ఎందుకంటే 20,000 నుంచి 30,000 మధ్యలో మనకి 5G మొబైల్స్ ఈ మూడే కనిపిస్తున్నాయి. ఈ మూడింటి గురించి స్పెక్స్ కంపేర్ చేద్దాం. అలాగే ఈ మూడు కాకుండా 30,000 దగ్గర పెట్టడానికి ఇంకేదైనా బెస్ట్ ఉందా అది కూడా మన వీడియోలో అయితే క్లియర్గా మాట్లాడతాం. వీడియో అయితే చూడండి, కొనాలనుకుంటే మీకు ఒక మంచి రెఫరెన్స్ కింద అయితే పనికొస్తుంది అనమాట ఈ మూడిట్లో ఏదైనా మొబైల్ తీసుకోవాలనుకుంటే. సరే, మరింతకు వీడియోలోకి వెళ్ళే ముందు టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంది, ఒకసారి అయితే ఫాలో అవ్వండి. బెస్ట్ డీల్స్ అని అక్కడ పోస్ట్ చేయడం జరుగుతుంది. అలాగే సిరామిక్ గేమింగ్ మ్యాట్స్ అయితే 150 రూపీస్కి ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ చేసిన ఒక లుక్ అయితే పోయింది. వాట్సాప్ లింక్ అయితే డిస్క్రిప్షన్ ఉంది. మరి ఇంకెందుకు ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి రండి. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు కొంచెం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా మనకు 70% సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఛానల్ అయితే చూస్తున్నారు, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి. సరే, ఫస్ట్ మనం ఇక్కడ ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది వచ్చేసి ఈ MOTO G 5G OnePlus Nord అండ్ MI 10i 5G. సో MI 5G అని పెట్టి చెప్పుకుందాం. వీటిలో ఫస్ట్ మనకి ఇక్కడ డిస్ప్లే మెయిన్ ఫ్యాక్టర్ చెప్పుకోవచ్చు. ఇక్కడ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క డిస్ప్లే అయితే రావడం జరుగుతుంది. ఫస్ట్ మనం MOTO G 5G చూసుకుంటే స్టాండర్డ్ 6Hz రిఫ్రెష్ రేట్ 6.67 ఇంచెస్ డిస్ప్లే రావడం జరుగుతుంది. సెంటర్ పంచ్ కూడా రావడం జరుగుతుంది. సో ఇది మనకి MOTO G 5G అయితే మంచి క్వాలిటీ డిస్ప్లే దాంట్లో వాడడం అయితే జరిగిందన్నాడు. అలాగే మనకి సెకండ్ చూసుకుంటే OnePlus Nord అని చెప్పుకోవచ్చు. దీంట్లో మనకి సూపర్ AMOLED డిస్ప్లే. సో వాళ్ళ యొక్క టెక్నాలజీ దాన్ని వాళ్ళు ఫ్లూయిడ్ AMOLED అని కూడా చెప్పుకుంటారు OnePlus వాళ్ళు. అదైతే మంచి క్వాలిటీ డిస్ప్లే దాంట్లో రావడం జరుగుతుంది. 90Hz రిఫ్రెష్ రేట్ రావడం జరుగుతుంది. అండ్ ఇది దీంట్లో 6.44 ఇంచెస్ డిస్ప్లే అయితే వస్తుంది. మనకు సైడ్ పంచ్ హోల్ కెమెరా అయితే రావడం జరుగుతుంది. డ్యూయల్ కెమెరా ఫ్రంట్ అయితే ఉంటుంది. ఇది OnePlus Nord డిస్ప్లే గురించి. అండ్ మనకి ఇది మనకి MI 10i 5G గురించి చెప్పుకుంటే దీంట్లో 6.67 ఇంచెస్ 120Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే రావడం జరుగుతుంది. ఇది కూడా IPS LCD డిస్ప్లే మాత్రమే. ఫైనెస్ట్ క్వాలిటీ డిస్ప్లే అయితే వాడారని దీంట్లో అయితే వాళ్ళు చెప్తున్నారు. ఈ మూడు డిస్ప్లేస్లో మీరు చూస్తే OnePlus Nord అయితే ఇక్కడైతే థమ్స్ అప్ అని చెప్పొచ్చు, ఎందుకంటే సూపర్ AMOLED డిస్ప్లే విత్ 90Hz రిఫ్రెష్ రేట్ రావడం జరుగుతుంది. సెకండ్ చూస్తే మనకి MI 10i 5G అయితే చెప్పుకోవచ్చు. ఇది మనకి 120Hz రిఫ్రెష్ రేట్తో రావడం జరుగుతుంది, IPS LCD ప్యానల్ అయితే. ఇంకా థర్డ్ వచ్చి 60Hz రిఫ్రెష్ రేట్ MOTO G 5G అయితే చెప్పుకోవచ్చు అనమాట. ఇది డిస్ప్లేస్ పరంగా చూస్తే మీ చాయిస్ అయితే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం దీంట్లో చూడాల్సింది వచ్చేసి ఛార్జింగ్ టెక్నాలజీ అండ్ బ్యాటరీ కెపాసిటీ. సో MOTO G 5G 20 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది, టర్బో ఛార్జింగ్. అలాగే 5000 mAh బ్యాటరీ రావడం జరుగుతుంది. అలాగే OnePlus Nord వచ్చేసి 4210 సంథింగ్ ఉంది. ఇది వచ్చేసి మనకి 30 వాట్ అయితే ఛార్జింగ్ సపోర్ట్ చేయడం జరుగుతుంది. అలాగే MI 10i 5G వచ్చేసి 30 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేయడం జరుగుతుంది. 4850 mAh బ్యాటరీ రావడం అయితే జరుగుతుంది అంటారు. మూడు బ్యాటరీస్ నాకైతే పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. సో ఎందుకంటే ఇది సూపర్ AMOLED డిస్ప్లే కాబట్టి మనకి 90Hz రిఫ్రెష్ రేట్ అండ్ ఇది 120Hz రిఫ్రెష్ రేట్ వస్తుంది. కానీ ఇక్కడ MOTO G 5G స్టాండర్డ్ 60Hz రిఫ్రెష్ రేట్ వస్తుంది కాబట్టి కొంచెం బ్యాటరీ ప్యాకప్ అయితే MOTO G 5G కొంచెం బెటర్గా ఉండొచ్చు. సో స్టాండర్డ్ రిఫ్రెష్ రేట్ వాడితే అన్నీ కూడా ఒకే బ్యాటరీ ప్యాకప్ వస్తాయి. బట్ ఈ మిగతా రెండు ఫోన్స్ హైయర్ రిఫ్రెష్ రేట్ ఉంది కాబట్టి కొంచెం రిఫ్రెష్ రేట్ పెంచే కొందే వాటిలో ఫ్లక్చుయేషన్స్ అయితే వస్తాయి అనమాట. సో బ్యాటరీ పరంగా కూడా మంచి బ్యాటరీ ప్యాకప్ ఇచ్చారని అయితే చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది వచ్చేసి దీంట్లో కెమెరాస్ అనమాట. ఇది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కెమెరాస్ అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ చూస్తే మనకి ఫస్ట్ MOTO చూసుకుంటే 48 మెగాపిక్సెల్ లెన్స్ వస్తుంది. అలాగే మనకి నార్డ్లో కూడా 48 మెగాపిక్సెల్ లెన్స్, రెండు కూడా సిమిలర్ కెమెరాస్, సిమిలర్ అపరేచర్ వాల్యూ రావడం జరుగుతుంది. ఇక్కడ మనకి MI 10i 5G మాత్రం మనకి 108 మెగాపిక్సెల్ సామ్సంగ్ ISO HM2 సెన్సర్తో రావడం జరుగుతుంది. సో దీంట్లో మిగతా రెండింటితో కంపేర్ చేసి ఇది కొంచెం బెటర్ కాదు, చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే దీంట్లో 3x లాస్లెస్ జూమ్ వస్తుంది. అలాగే ISO సెల్ వస్తుంది. 9 పిక్సెల్ బెండింగ్ సపోర్ట్ అయితే వస్తుంది అనమాట. సో ఇక్కడ మనకి 4 పిక్సెల్స్ ఒక బిగ్ పిక్సెల్ అవుతాయి మిగతా రెండింటిలో, బట్ దీంట్లో 9 పిక్సెల్స్ బిగ్ పిక్సెల్గా మారుతుంది అనమాట. అలాగే ఇది 2 టైమ్స్ ఈ రెండు సెన్సార్స్ కంటే పెద్దదనమాట. ఏదైతే 48 మెగాపిక్సెల్ సెన్సార్స్ ఉన్నాయి కదా వాటికన్నా 64 మెగాపిక్సెల్ సెన్సార్ కన్నా ఈ 108 ISO సెల్ సామ్సంగ్ సెన్సార్ అయితే వీటికంటే 2 టైమ్స్ పెద్దగా ఉంటుంది అనమాట. కాబట్టి మీరు ఒక మంచి క్వాలిటీ వీడియోస్ అండ్ ఫోటోస్ రికార్డ్ చేసుకోవడానికి అయితే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇక్కడ కెమెరా పరంగా చూస్తే మాత్రం బ్యాక్ కెమెరా అల్టిమేట్ చాయిస్ అయితే మాత్రం MI 10i 5G. అది 20,000 దగ్గర అయితే మాత్రం ఒక మంచి చాయిస్ అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మీరు వీడియో రికార్డింగ్స్ మీ హైయెస్ట్ ప్రయారిటీ అనుకుంటే మాత్రం MI 10i 5G మాత్రం ఒక బెస్ట్ చాయిస్ అవుతుంది. మంచి కెమెరా అవుట్పుట్ దాని నుంచి అయితే రివ్యూస్ కూడా మీరు చూసుకోవచ్చు. అలాగే ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే సో MI 10i 5Gలో 16 మెగాపిక్సెల్ కెమెరా రావడం జరుగుతుంది. నార్డ్లో వచ్చేసి 32+8 మెగాపిక్సెల్ కెమెరా రావడం జరుగుతుంది. అలాగే MOTOలో వచ్చి 16 మెగాపిక్సెల్ కెమెరా రావడం జరుగుతుంది. సో ఈ కెమెరాస్లో మాత్రం మనకి OnePlus Nord ఫ్రంట్ కెమెరా మాత్రం కొంచెం బెటర్ సైడ్ ఉంటుంది. ఎందుకంటే 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కూడా వస్తుంది కాబట్టి కొంచెం బెటర్గా అల్ట్రా వైడ్ వీడియోస్ రికార్డ్ చేసుకోవడానికి అయితే బాగుంటుంది. బట్ 8 మెగాపిక్సెల్ కెమెరా అనేది అంత పర్ఫెక్ట్గా అయితే ఉండదన్నమాట.
సో ఇక్కడ ముఖ్యంగా ఇవి మెయిన్ సెన్సార్స్ వీటిలో. సో ఫ్రంట్ కెమెరా అండ్ బ్యాక్ కెమెరా, మిగతా అన్ని కూడా 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో, ఇవన్నీ కూడా కామనే. సో వీటి గురించి పెద్దగా అవసరం లేదు, ఎందుకంటే మెయిన్ సెన్సార్ పర్ఫెక్ట్గా ఉంటే మిగతా వాటిలో అంత అవసరం అయితే ఉండదు. సో మై సెల్ఫ్ నేనైతే అదే ఫిక్స్ అవుతాను, మెయిన్ సెన్సార్ బాగుంటే చాలు, మిగతా సెన్సార్స్ అని జస్ట్ నామక వాస్తు. ఇక్కడ ఏది కూడా 12 మెగాపిక్సెల్ టెలిఫోటో కానీ 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ అయితే దేనికి లేదు. ఇదనమాట కెమెరా డిపార్ట్మెంట్ మాత్రం MI 10i 5G మాత్రం మీకు క్లియర్ విన్నర్ అవుతుంది, అల్టిమేట్ రిజల్ట్స్ అయితే ఇస్తుంది అనమాట. సో ఇంకా నెక్స్ట్ మనం చూడాల్సి వచ్చింది యూఐస్ గురించి. ఇక్కడ మనకి చూస్తే ఇక్కడ మోటోలో వచ్చేసి క్లియర్ స్టాక్ ఆండ్రాయిడ్ లాగా ఉంటుంది, మోటో యూఐతో వస్తుంది, చాలా క్లియర్ అండ్ ఫ్లూయెంట్ ఉంటుంది, ఎటువంటి బ్లోట్వేర్ అయితే దీంట్లో ఉండదు. ఇది పక్కా మోటో యూఐ అనమాట. ఇక్కడ OnePlus Nord చూస్తే ఆక్సిజన్ OS ప్లస్ గూగుల్ OS రెండు కలిసి ఉంటుంది అనమాట. ఇది కూడా పెద్ద బ్లోట్వేర్ అయితే ఉండదు, ఇది కూడా మనకి ఫ్లూయెంట్గా ఉంటుంది. కాకపోతే మరి OnePlus ఆక్సిజన్ OS అయితే దీంట్లో అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు పర్ఫార్మెన్స్. ఇంకా తర్వాత మనం చూస్తే MI 10i 5Gలో మీకు MI UI 12 సంథింగ్తో రావడం జరుగుతుంది, 12.1 ఐ థింక్ అప్డేట్ రావడం జరుగుతుంది. దీంట్లో బ్లోట్వేర్ ఉంటుంది. సో MI UI లవర్స్కి అయితే ఇది బాగా నచ్చుతుంది, మిగతా వాళ్ళకి అంతగా నచ్చకపోయే అవకాశం అయితే ఉందన్నమాట. సో ఇది యూజర్ ఇంటర్ఫేస్ గురించి మాట్లాడుకుంటే. ఏంటంటే నెక్స్ట్ మనకి పర్ఫార్మెన్స్ అంటే మనకి ఇక్కడ ప్రాసెసర్ విషయంలో చూస్తే సో మనకి MI 10i 5G కానీ MOTO G5G కానీ సేమ్ 750G ప్రాసెసర్తో రావడం జరుగుతుంది. బట్ ఇక్కడ ఓన్లీ OnePlus Nord మాత్రం 765 5G ప్రాసెసర్తో రావడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న ఒక చిన్న గమ్మత్తు ఏంటంటే 765 5G ప్రాసెసర్ కన్నా కూడా 750G ప్రాసెసర్ అయితే కొంచెం స్పీడ్ అంటే కొంచెం పర్ఫార్మెన్స్ అయితే ఎక్కువ ఇస్తున్నారు. బికాస్ దాంట్లో వాడిన క్రయో కోర్స్ అయితే 750G కన్నా కూడా 760G కన్నా కూడా 750G కొంచెం బెటర్గా ఉంటాయి కాబట్టి. సో పర్ఫార్మెన్స్ పరంగా చూసినా మీకు 3 కూడా సిమిలర్ రిజల్ట్స్ వస్తాయి, 3 GPUs కానీ అండ్ 3 పర్ఫార్మెన్స్ కూడా 3 సిమిలర్గా ఉంటే పెద్ద వేరియేషన్ అయితే ఏమీ ఉండదు. కాబట్టి ప్రాసెస్ పరంగా చూస్తే మీరు ఏది తీసుకున్న ఒక్కటే. సో నాకైతే వీటిలో మూడిట్లో అంత పెద్ద మేజర్ డిఫరెన్స్ అయితే ఏమీ లేదనమాట. సో టోటల్గా చూస్తే ఇది దీంట్లో చెప్పుకోవాల్సింది. మన నెక్స్ట్ లాస్ట్ అండ్ బట్ నాట్ లీస్ట్ చూస్తే బిల్డ్ క్వాలిటీ విషయం చెప్పుకోవాలి. బిల్డ్ క్వాలిటీ విషయంలో చెప్పుకుంటే మాత్రం మనకి ఇక్కడ సో OnePlus Nord అయితే గ్లాస్ బాడీతో రావడం జరుగుతుంది, సెంటర్ ఫ్రేమ్ వచ్చి మనకు తెలిసింది కదా కార్బన్ ఫైబర్ ఫ్రేమ్తో రావడం జరుగుతుంది. అండ్ అలాగే మిగతా 2 కూడా ఏంటంటే ప్లాస్టిక్ ఫ్రేమ్ అండ్ సెంటర్ సేమ్, మీకైతే దేంట్లో అల్యూమినియం ఫ్రేమ్ ఏమీ ఉండదు. సో 3 బిల్డ్ క్వాలిటీస్ కూడా అంతంత మాత్రం కాస్త కోస్త OnePlus Nord ఇక్కడ కొంచెం బెటర్గా ఉంటుంది. సో మనకి లుక్ పరంగా చూస్తే మాత్రం MI 10i 5G మాత్రం ఒక డిఫరెంట్ కలర్ డిఫరెంట్ గ్రేడియంట్ లుక్. బట్ అది బ్యాక్ సైడ్ అయితే గ్లాస్ ఆ ప్లాస్టిక్ అని ఇంకా కన్ఫర్మ్ అయితే కాదు, చాలా వరకు అయితే దాన్ని ప్లాస్టిక్ అని ఫిక్స్ అయిపోతున్నారు, గ్లాస్ అయితే కాదనుకుంటున్నారు. ఇంకా MOTO G5G తెలిసిందే కదా. సో MOTO G5G అయితే మనకి పాత చింతకాయ పచ్చడే. సో అదే కార్బన్ ఫైబర్ బ్యాక్ ప్యానల్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ ఫింగర్ ప్రింట్ సెన్సార్ చూసుకుంటే మనకి OnePlus Nord అయితే సెంటర్ ఫింగర్ ప్రింట్ అంటే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ రావడం జరుగుతుంది. ఇక్కడ మనకి అడ్వాన్స్డ్గా ఉండేది మాత్రం OnePlus Nord డిస్ప్లే పరంగా ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ పరంగా. మనకి MI 10i 5G అయితే సైడ్ మౌంటెడ్ అండ్ MOTO G5G అయితే బ్యాక్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ రావడం. ఇవి 2 కొంచెం ఓల్డ్ అని చెప్పుకోవచ్చు. మనకి లేటెస్ట్ అయితే మాత్రం OnePlus Nordలోనే మనకి లేటెస్ట్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇవన్నీ కూడా దొరుకుతాయి అన్నమాట. ఇది టోటల్గా వీటి గురించి మాట్లాడుకోవాల్సి వస్తే వీటిలో ఏది బెస్ట్ అది చెప్పుకోవాల్సి వస్తే మాత్రం ఇక్కడ మీకు హైయెస్ట్ ప్రయారిటీ అనుకుంటే మాత్రం MI 10i 5G అయితే ఒక బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది. సో మంచి కెమెరా 20,000 దగ్గర అయితే మాత్రం మరి ఏ కంపెనీ తేలేదేమో, అది 5G మొబైల్. సో మంచి బ్యాటరీ బ్యాకప్, ఇక్కడ అన్ని కూడా MI 10i 5G ఒక ఆల్రౌండర్గా నిలుస్తుంది. అలాగే నెక్స్ట్ మనకి సెకండ్ ప్లేస్లో వచ్చేసి OnePlus Nord అయితే ఉంటుంది. మీరు 30,000 దగ్గర అఫోర్డ్ చేయాలి అనుకుంటే సూపర్ AMOLED డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇవన్నీ మీకు కావాలి OnePlus బ్రాండ్ నుంచి అనుకుంటే OnePlus Nord మీకు అక్కడ ఇప్పటికి కూడా ఒక మంచి చాయిస్ అవుతుంది. లేదు అనుకుంటే MOTO G5G. సో నాకు మంచి స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, క్లీన్ UI ఉండాలి, ఒక మంచి డిస్ప్లే ఉండాలి, బెస్ట్ బ్యాటరీ బ్యాకప్ కావాలి. సో చెత్తంతా వద్దు, నాకు ఒక స్టాక్ ఆండ్రాయిడ్ మొబైల్ కావాలంటే MOTO G5G ఇస్ ద బెస్ట్ ఆప్షన్. సో కాకపోతే కెమెరాస్ అయితే యావరేజ్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటాయి MOTO G5G మిగతా కంపేర్ చేసిన మిగతా 2 మొబైల్స్లో కంపేర్ చేస్తే. సో ఫ్రెండ్స్ ఇది ఒక మాటలో చెప్పాలంటే సో ఇది ఈ 3 మొబైల్స్ గురించి. మీకు ఇంకొకటి నేను చెప్తాను, లాస్ట్ మొబైల్ వచ్చేసి ఈ 3 మొబైల్స్ కాకుండా MI 10T అయితే మీకు అక్కడ 30,000 దగ్గరలోనే సేల్కి అయితే వచ్చేసింది. అది ఫ్లాగ్షిప్ పర్ఫార్మెన్స్ ఇచ్చే 865 5G ప్రాసెసర్తో వచ్చిన మొబైల్ అనమాట. సో అన్నీ కూడా ఈ 3 మొబైల్స్తో కంపేర్ చేస్తే టాప్ నాచ్లో ఉంటుంది. 144Hz రిఫ్రెష్ రేట్ కానీ, 30 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ కానీ అండ్ గ్లాస్ బాడీ, అల్యూమినియం ఫ్రేమ్, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఎవ్రీథింగ్ అక్కడ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది మొబైల్. సో దీనికి ఈ 30,000 దగ్గరికి వెళ్ళే వాళ్ళైతే MI 10Tకి అయితే వెళ్ళిపోండి. ఇంకొక ముఖ్యంగా మనకి ఏంటంటే మనకి స్టీరియో స్పీకర్స్ MI 10i 5Gలో కూడా స్టీరియో స్పీకర్స్ అయితే వస్తాయి. కాకపోతే MI 10Tలో ఉన్నంత పర్ఫెక్ట్గా అయితే ఇక్కడ ఉండవాలండి, అటు లౌడ్ అయితే ఉంటాయి అన్నమాట. సో అది నేను మిస్ చేసిన విషయం. సో ఇది నాకు అనిపించింది. ఇక్కడ 30,000 దగ్గరికి వెళ్ళిపోతే MI 10T 5Gకి అయితే MI 10 5Gకి అయితే వెళ్ళిపోండి. MI 10T 5Gకి దట్స్ ద బెస్ట్ ఆప్షన్. దట్స్ ఇట్. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను మీకు ఇక్కడ ఉన్న 20 నుంచి 30Kలో ఉన్న 5G మొబైల్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేసింది, ఏది తీసుకోవాలనే మీద ఒక చిన్న క్లారిటీ ఇచ్చానుకుంటున్నాను. సో ఈ వీడియో కానీ మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈజ్ శివ సైనింగ్ ఆఫ్. సీ యు నెక్స్ట్. బాబాయ్ నౌ. జై హింద్ గాయ్స్.